హాయ్ హలో వెల్కమ్ టు రీల్ స్టార్స్ రియల్ టాక్స్. ఆడియన్స్ అందరూ బాగున్నారా? దసరా దీపావళి సినిమా రిలీజ్లు మీకోసం క్యూ కొడుతున్నాయి. మరి ఈ ఫిలిం ఫెస్టివల్ ను మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా? మంచి స్టోరీస్, డబ్బింగ్ సినిమాలు, న్యూ వెబ్ సిరీస్, గ్రిప్పింగ్ థ్రిల్లర్స్, రీమేక్ సినిమాలు ఇప్పుడు టాలీవుడ్ లో ఫుల్ సందడి చేస్తున్నాయి కదా. కరోనా తర్వాత ఈ రేంజ్ లో థియేటర్స్ లో హడావిడి జరగడం ఫస్ట్ టైం. వీటితో పాటు మరోవైపు సీక్వెల్స్ కూడా. బాలీవుడ్, కాలీవుడ్, శాండిల్వుడ్, మాలీవుడ్ ఒకటేమిటి, అన్ని ఇండస్ట్రీలు కలిసి టాలీవుడ్ తో జతకట్టేందుకు చాలా ప్రయారిటీ ఇస్తున్న టైం ఫస్ట్ టైం వచ్చింది. అందరి కళ్ళు ఇప్పుడు టాలీవుడ్ యాక్టర్స్, టాలీవుడ్ సినిమాల మీదనే ఉన్నాయి. మన తెలుగులోనేమో అదర్ లాంగ్వేజెస్ నుంచి ఇంపోర్ట్ అయిన వారిదే పై చెయ్యి. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి, మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన యాక్ట్రెస్ ఎరగదీస్తున్నారు. వీరు అందరినీ ఫిదా చేసేస్తున్నారు. మల్లు హీరోయిన్స్ అంతే అంటారా? నిజమే అన్నట్టు మనం మరో మల్లు హీరోయిన్ గురించిన రియల్ లైఫ్ తెలుసుకుందామా? సింపుల్, బబ్లీ, యాక్టివ్, బ్యూటిఫుల్ యాక్టర్ అంటే మన మలయాళీ భామ నివేద థామస్ ను గుర్తు చేసుకోవాల్సిందే. నివేద అంటేనే సింప్లిసిటీ కమ్ టాలెంట్ పవర్ హౌస్ అనుకోవాలి. హీరోయిన్ గానే కాదు, సపోర్టింగ్ యాక్టర్ గా కూడా ఈమె బెస్ట్ యాక్ట్రెస్ అనిపించుకోవడం నివేదకు మాత్రమే వచ్చిన విద్య. చెల్లి, అక్క, కూతురు, కోడలు, లవర్, ఇలా ఏ రోల్ అయినా నివేద సూపర్ గా సెట్ అవుతారు. హీరోయిన్ అయ్యాక ఇలా చెల్లి, అక్క రోల్స్ ఏంటి అంటారా? ఎందుకంటే ఒకసారి లీడ్ హీరోయిన్ అయిపోతే వాళ్ళు డీ గ్లామర్ రోల్స్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసేందుకు హీరోయిన్స్ ఇష్టపడరు. అయినా ఇలాంటి రోల్స్ ప్లే చేయాలంటే దమ్ముండాలి. అది బాగా ఉన్న హీరోయినే మన నివేద. అందుకే సెలబ్రిటీ కిడ్ కాకపోయినా, అవుట్ సైడర్ అయినా సౌత్ లో దుమ్ము రేపుతున్నారు. తనకంటూ స్పెషల్ ఇమేజ్, మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న హీరోయిన్ నివేద థామస్. నివేద థామస్ యాక్ట్రెస్ గా, మోడల్ గా మనందరికీ దగ్గరయ్యారు. చాలా మంది ఫిల్మీ గోయర్స్ నివేద యాక్టింగ్ స్కిల్స్, సింప్లిసిటీ చూసి ఫిదా అయ్యారు. మలయాళం, తమిళ్, తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు ఈమె. మలయాళంలో ఫస్ట్ తెరంగేట్రం చేసిన నివేద ఫస్ట్ సినిమాతోనే తన సత్తా చాటారు. అంతేకాదు, తన ఫస్ట్ సినిమా వెరుతే ఒరు భార్య సినిమాలోని తన రోల్ కు క్రిటిక్స్, ఆడియన్స్ చాలా మంచి రేటింగ్ సంపాదించుకున్నారు. అంతేకాదు, తన ఫస్ట్ సినిమా వెరుతే ఒరు భార్య సినిమాలోని తన రోల్ కు క్రిటిక్స్, ఆడియన్స్ చాలా మంచి రేటింగ్ ఇచ్చారు. ఇలా తొలి సినిమాతోనే ఇండస్ట్రీ చూపులను తన వైపు తిప్పుకున్నారు నివేద. ఈ సినిమాతోనే ఆమెకు కేరళలో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత చాలా సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్ గా నివేద బిజీ అయ్యారు. సముద్రఖని వంటి పాపులర్ ఫిలిం ఐకాన్స్ తో ఈమె స్క్రీన్ షేర్ చేసి ఆయనకు ధీటుగా నటించారు. అరసి అనే డ్రామా సిరీస్ లోనూ సముద్రఖనితో కలిసి ఈమె ఎరగదీశారు. నివేద హీరోయిన్ గా తెలుగులో ఫస్ట్ వచ్చిన సినిమా జెంటిల్మెన్. ఈ సినిమాలో కూడా నివేదకు మంచి మార్క్స్ వచ్చాయి. అంతే, ఇక తెలుగులోనూ చాలా మంచి రోల్స్ ను నివేద దక్కించుకునేలా చేసింది జెంటిల్మెన్ సినిమా. జెంటిల్మెన్ సినిమా తర్వాత వరుస పెట్టి తెలుగు సినిమా ఛాన్సులు వచ్చాయి నివేదకు. నివేద సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది చిన్నప్పుడే, అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా అన్నమాట. ఆమె 2002లో ఎంటర్ అయ్యారు. సన్ టీవీలో టెలికాస్ట్ అయ్యే మై డియర్ భూతం పిల్లల సీరియల్లో కూడా నివేద నటించారు. నిన్ను కోరి సినిమా ఈమెకు తెలుగులో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత వచ్చిన జై లవకుశ కూడా నివేద కెరీర్ లో చాలా పెద్ద హిట్ అయింది. జూలియట్, లవర్ ఆఫ్ ఇడియట్, 118 కూడా ఈమె కెరీర్ కు మంచి ఫెచ్చింగ్ లా నిలిచాయి. కానీ మరో హిట్ మూవీ బ్రోచే వారెవరురా సినిమాలో మాత్రం నివేద తెలుగు సినిమా కెరీర్ లో ఇంకా పెద్ద మైలురాయి అని చెప్పాలి. ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ ఈ సూపర్ అనిపించుకుంది. దర్బార్, వకీల్ సాబ్ లో నివేద తన మార్కు యాక్టింగ్ చూపించారు. సాకిని, ఢాకిని సినిమాలో మంచి యాక్షన్ సీక్వెన్స్ లు భలే చేశారనిపించుకుంటున్నారు నివేద. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా నివేద కెరీర్ లో బెస్ట్ సినిమా కానుంది. కమర్షియల్ గా ఈ సినిమా టాక్ ను పక్కన పెడితే యాక్ట్రెస్ గా ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడం అవసరం.
మీట్ క్యూట్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇందులో కూడా నివేత ఆకట్టుకునేలాంటి రోల్ ప్లే చేస్తున్నారు. తమిళ్, మలయాళం, తెలుగు సినిమాల్లో వచ్చే సినిమాలను ఆమె బ్యాలెన్స్ చేసుకుని యాక్ట్ చేస్తున్నారు. చెన్నై, త్రివేంద్రం, హైదరాబాద్ మధ్య షఫిల్ చేస్తూ తన కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు నివేత. 1995 నవంబర్ 2న చెన్నైలో పుట్టారు నివేత. నివేద అనే పేరును మలయాళంలో నివేత అని పిలవాలి. కానీ మనం ఆమె పేరుని నివేద చేశామని ఫన్నీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఆమె. నిజానికి కేరళలోని కన్ననూర్ ఈమె నేటివ్ ప్లేస్. నివేతాది మలయాళీ ఫ్యామిలీ, కానీ చెన్నైలో సెటిల్ అయ్యారు. దీంతో స్కూలింగ్, కాలేజ్ అంతా చెన్నైలోనే సాగింది. ఈ బ్యూటీ గురించిన ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ చెప్పాలంటే చాలానే ఉన్నాయి. అందులో ఒకటి, ఈమె మలయాళం, తెలుగు, తమిళ్, ఫ్రెంచ్, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈజీగా మాట్లాడగలదు. అందుకే మన టీవీ ఛానల్స్ లో ఆమె ఇంటర్వ్యూలో తెలుగులోనే మాట్లాడుతూ కనిపిస్తారు. అదే బాలీవుడ్ నుంచి వచ్చిన ముంబై భామలు ఏ ఒక్కరూ తెలుగులో మాట్లాడరు, నేర్చుకోరు కూడా. కానీ వీరికి పూర్తిగా డిఫరెంట్ మన నివేత థామస్. పాపనాశనం, దృశ్యం వంటి సినిమాల్లో ఆమె కమల్ హాసన్ కూతురుగా యాక్ట్ చేసి శభాష్ అనిపించుకున్నారు. దర్బార్ అనే సినిమాలో రజనీకాంత్ డాటర్ గాను యాక్ట్ చేశారు. ఇలా లెజెండరీ మలయాళీ, తమిళ్ యాక్టర్స్ మోహన్ లాల్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వారితోనూ ఈమె స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కెరీర్ తొలినాళ్లలోనే మంచి యాక్టర్స్ తో కలిసి యాక్ట్ చేయటంతో నివేతకు యాక్టింగ్ లో స్కిల్స్ అన్ని చాలా చిన్న ఏజ్ లోనే వచ్చాయని చెప్పాలి. స్వతహాగా ఈమె మంచి హార్డ్ వర్కర్ అని కో యాక్టర్స్ అంతా అంటుంటారు. సెట్స్ లోకి డిసిప్లైన్ గా వచ్చి తన పని తాను చూసుకుపోయే ఇలాంటి యాక్టర్స్ తమకు కావాలని ఇటు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కూడా చెబుతుంటారు. పైగా తమ రోల్ కు తగ్గట్టుగా పరకాయ ప్రవేశం చేసే టాలెంట్ ఉన్న నివేత థామస్ వంటి వారికి ఇండస్ట్రీలో ఎప్పుడు రెడ్ కార్పెట్ ఉంటుంది. ఏమంటారు? నివేత థామస్ కెరీర్ కు ఆల్ ది బెస్ట్ చెబుదామా? ఇదండి ఈ వీక్ రీల్ స్టార్స్ రియల్ టాక్స్. నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీ గురించిన విషయాలను గుర్తు చేసుకుందాం. బాయ్.